హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను బెండకాయ పచ్చడి చేస్తున్నా. బెండకాయలు ఇక అరకేజీ శుభ్రం కడిగి వడబుట్టలో ఇట్లా కాసేపు ఒక్క అరగంట అట్లా పెట్టుకుంటే నీళ్ళన్నీ వడిలిపోతాయి. వడబుట్టలో అరకేజీ బెండకాయలు శుభ్రం కడుక్కొచ్చా. చూడండి, బెండకాయ పచ్చడి చేస్తున్నా ఇవాళ. అది అరకేజీ బెండకాయలు, దీంట్లో పచ్చిమిరకాయలు ఇగో పెద్దవి 2, చిన్నది 1, ఈ 2, 5 పచ్చిమిరకాయలు. ఈ సాలు ఇంకా మంట పుట్టిద్ది. అది ఇప్పుడు వీటిని కోసి వీటికి కావాల్సినవి బెండకాయలు, పచ్చిమిరకాయలు, బెండకాయ పచ్చడి అన్నమాట. కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, 3 చున్నుల్లిపాయ రెబ్బలు. ఇప్పుడు ఇవన్నీ వేసి పచ్చడి చేస్తాను, బెండకాయ పచ్చడి. చూడండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు పచ్చిమిరకాయలు వేయించుకుందాం. కాస్తే నూనె పోసుకొని పచ్చిమిరకాయలు ముందు వేయించుకోవాలి. అయిగోండి, ఒక రవ్వ వేసుకొని ముందు పచ్చిమిరకాయలు వేయించుకుందాం. కాగాలి నూనె. ఇప్పుడు నూనె కాగింది, పచ్చిమిరకాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు ఇట్లా వేయించుకోవాలి ముందు. కట్ట వేగినాయా? ఇప్పుడు ఇవి వేసుకుందాం ముక్కలు. వీటిలోనే వేసేసుకోవచ్చు. వేసేస్తాను. ఇట్లా వేయించుకోవాలి. పచ్చిమిరకాయలు వేగుతున్నాయి, ఈ ముక్కలు కూడా వేగాలన్నమాట. కట్ట ఇది పచ్చడికి, ఇగురుకు కాదు. కాసేపు అట్ట పెట్టకుండా గెంటి ఊరకట్ట అంటే జిగురు రాదు. ఇక వేగుతుంది. చూడండి, బెండకాయ పచ్చడి చేస్తా. టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇవ్వండి, బెండకాయ ముక్కలు వేగుతున్నాయి పచ్చడికి. అది వేగుతుంది. ఇంకా అట్లా వేగినాక మంచిగా ఉంటుందిగా. చూడండి, బెండకాయ వేయించుకున్నాను. ఇప్పుడు వీటిని పచ్చడి చేద్దాం. దీంట్లోనే ఈ చింతపండు తీసుకున్న చింతపండు ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేస్తే ఆ ఎచ్చదనానికి చింతపండు కూడా మగ్గిద్ది అన్నమాట. మెత్తబడిద్ది. అట్లా చింతపండు కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేగిని పచ్చడి చేసుకుందాం. దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర కూడా కట్ట వేగిద్ది, ఎచ్చగా వేగిద్ది అన్నమాట. అది జీలకర్ర. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుంటే పచ్చడి వేసేటప్పుడు వేసినా చూపిస్తాను. చూడండి, పచ్చడి మిక్సీ వేస్తున్నా. చూడండి, పచ్చిమిరకాయలు, చున్నుల్లిపాయలు, ఇందులో మనం ఎరచబెట్టుకున్న చింతపండు, కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం పోయింది. ఉప్పు
ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీ వేసుకుందాం. ఇందులో చింతపండు, పచ్చిమిరకాయలు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర ఇందులో వేసాం కాబట్టి కలిసిద్ది. బెండకాయలు ఊరికే అట్టా వేసి ఇట్టా ఒక తిప్పుతాం కాబట్టి ఇదే మెత్తగా వేసుకోవాలి. పచ్చిమిరకాయలు, చిన్నుల్లిపాయలు ఇవే మెత్తగా వేసుకోవాలి ముందు. తర్వాత బెండకాయలు వేసినాక ఒక్క తిప్పుతాం. ఇవ్వండి చింతపండు, చిన్నుల్లిపాయ, పచ్చిమిరకాయలు వేయించినవి వేసాను కదా. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేసుకుందాం వేయించినవి. అదే బెండకాయ ముక్కలు వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఎక్కువ తిప్పకూడదు. ఉప్పు కూడా వేసేసుకున్నాం. జీలకర్ర ఏమన్నా ఇందులోనే ఉంది. పచ్చడి చూడండి ఇవాళ హేమి పచ్చడి, కమ్మటి బెండకాయ పచ్చడి చూడండి ఎట్లా ఉంది. మిక్సీలో వేసాం అంటే ఎక్కువేం జిగట రాదు అసలు. ఇదిగో చూడండి ఎంత కమ్మగా ఉందో. జిగట రాదు, బాగుంటుంది. ఇది ఇప్పుడు తిరమాది పెట్టుకుందాం. ఈ పచ్చడిని చూసి ఇదిగోండి ఇందులోనే జీలకర్ర, చిన్నుల్లిపాయ అన్నీ ఉన్నాయి. కమ్మటి వాసన వచ్చింది అన్నమాట. బెండకాయ పచ్చడి ఇది. ఊరికి జిగట వచ్చేస్తే ఉండదు, బాగుంటుంది అసలు అన్నంలోకి పచ్చడి. సరే వీటిని తిరమాది పెడదాం, చూపిస్తాను. తిరమాది పెట్టుకుందాం పచ్చడిని. పచ్చిమిరకాయలు, బెండకాయలు వేయించుకున్నాం కదా, ఆ కళాయిలోనే తిరమాది పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం వేగి ఉంటుంది కాబట్టి అది పెద్దగా ఏం అవ్వదు. అందులో తిరమాది పెట్టుకోవచ్చు. ఇంకొక బాండి అవసరం లేదు. ఇక నూనె వేసుకొని తిరమాది పెట్టుకుంటున్నాం చూడండి. అది ఆ మాత్రం నూనె ఉండాలి. తిరమాతకి నూనె ఎక్కువ ఉండాలి, అప్పుడు తిరమాత రుచి వచ్చింది. కొంచెం వేసుకుంటే రాదు. కొంచెం చుక్క ఎక్కువే ఉండాలి. పచ్చిమిరకాయలు వేసుకునేప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి. తిరమాది పెట్టుకునేటప్పుడు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిద్ది. తిరమాది పెట్టుకుందాం. అయ్యండి చూసారా తిరమాది కాలింది. అంటే ముందు పచ్చిమిరకాయలు, చిన్నుల్లిపాయలు ఇవన్నీ మిక్సీలో వేసేసుకున్నాక బెండకాయ ముక్కల వరకు వేసి ఒక తిప్పుకోవాలి. తిప్పుకుంటే అప్పుడు జీలకర్ర రాదు, అసలు కమ్మగా ఉంటుంది పచ్చడి. కొంచెం ఒక్క రవ్వ జిట్టకొచ్చినా మరి బెండకాయలో ఉండే గుణమే జికట. కొంచెం ఒక్క రవ్వ వచ్చినా పెద్ద ఇది ఉండదు. చూడండి పచ్చడి చూసారా, గుమ్మగుమ్మలాడే బెండకాయ పచ్చడి ఇది. ఇట్లా చేసుకోండి మీరు కూడా, కమ్మగా ఉంటుంది. దీనికి ఏదైనా బంగాళదుంపల ఎగురు కానీ ఒక కోడిగుడ్డు అట్టేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఈ పచ్చట్లోకి. లేకపోతే బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఏదైనా బాగుంటుంది. కలవాలి ఇట్లా నూనె మొత్తం కలిసి ఇట్లా ఉండాలన్నమాట. సరే అసలు జిగట ఎక్కువ ఉండదు, ఊరకెట్టా ఉంటుంది అంతే. పచ్చిమిరకాయలు అన్నీ ముందే వేసేసా కదా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పచ్చడి బాగుందంటారు. బెండకాయ పచ్చడి తిన్న కొద్దీ తినబుద్ధి వేసి ఇందులో కొత్తిమీర అన్నీ వేసుకోవసరం లేదు. కాస్త జీలకర్ర, చిన్నుల్లిపాయ వేసుకుంటే చాలు. కొత్తిమీర వేయరు బెండకాయ పచ్చట్లో. ఇక చూడండి నూనె అట్లా తేలాలి ఎప్పుడు తిరమాత వేసిన. పచ్చళ్ళకి నూనె, గోంగూర పచ్చడికి కూడా ఎక్కువ నూనె పోసుకోవాలన్నమాట. గోంగూర పచ్చడి కూడా అంత టేస్ట్ వచ్చింది. ఒకసారి మీరు వేసుకొని చూడండి. బెండకాయ పచ్చడి ఇది. అది చూసారా, అది బాగుందా. మీరు కూడా
ఇట్లా చేసుకోండి. అసలు ఇట్లా నూనె తేలి పచ్చడి అసలు ఒక ముద్దలో కలుపుకుంటేనే అంత టేస్ట్ వచ్చింది. నూనె తేలుతుందా? ఇక అక్కడక్కడ నూనె తేలుతుంది చూడండి. ఎప్పుడైనా ఇగురులోకి వాటికి నూనె బాగా కాగాలి. కాగితే అప్పుడు ఆ కూరలు కానీ పచ్చడి కానీ తిరమాతలు టేస్ట్ వచ్చింది. పచ్చి నూనె పోతే ఆ నూనె పైకి రాదు. తిరమాతలోనే కూర రుచి అంట. బట్టలు ఏమన్నా జాడిస్తే శుభ్రపడతాయంట. బట్టల జాడింపులో శుభ్రత వచ్చింది బట్టలకి, కూరలకి తిరమాతలో రుచి వచ్చింది అని అన్నారు. ఎవరో విన్నా నేను. సరే అట్లా ఉంది. నిజంగా ఆ మాటలు నిజమే. తిరమాతలోనే గుమగుమలాడిద్ది. సరే బాగుంది. ఇక ఇట్లా బెండకాయ పచ్చడి చేసుకోండి. ఒక్కసారి చేసి చూడండి. అసలు కమ్మగా వాసన వస్తుంది. జీలకర్ర బాగా వేగింది బెండకాయలు. అంత బాగుంది పచ్చడి. సరే.